ఈరోజు టాపిక్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి మీనింగ్ఫుల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తారు. ఆ వర్డ్స్ని మనం మీనింగ్ఫుల్గా అరేంజ్ చేయాలి. ఒకదానికి రిలేషన్ ఉండేటట్టుగా మనం అరేంజ్ చేయాలి. సో దీనిలో నేను ఒక్కొక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ప్లాంట్, ఫ్రూట్, సీడ్, ఫ్లవర్, ట్రీ. ఇప్పుడు మనం దీన్ని ఒక అరేంజ్గా సీక్వెన్షియల్ ఆర్డర్గా అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ అంటే అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఇందులో ప్లాంట్, ఫ్రూట్, సీడ్, ఫ్లవర్, ట్రీ. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది? సీడ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక చెట్టు ఉంది, డైరెక్ట్ చెట్టు పెరిగి మనకు కాయలు అనేది కాయదు, ఫ్రూట్స్ అనేవి రావు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సీడ్స్ వేయాలి. ఓకేనా? విత్తనాలు వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత చెట్లు అనేవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత ఏమవుతుంది? ప్లాంట్. ఫస్ట్ సీడ్ తర్వాత ప్లాంట్ తర్వాత అది ట్రీ అవుతుంది. ట్రీ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఫ్లవర్ వస్తుంది, పువ్వులు వస్తాయి. పువ్వు వచ్చిన తర్వాత కాయగా వస్తుంది. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది? సీడ్ వస్తుంది. సీడ్ వస్తుంది. సీడ్ తర్వాత ఏమొస్తుంది? ప్లాంట్. సీడ్ తర్వాత ప్లాంట్ తర్వాత ట్రీ తర్వాత ఫ్లవర్ తర్వాత ఫ్రూట్. లాస్ట్ వచ్చేది ఫ్రూట్. ఇది ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. 3, 1, 5, 4, 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ది ట్రిలియన్, 1000, బిలియన్, 100, మిలియన్. ఫస్ట్ ఏమొస్తుంది? సీక్వెన్షియల్ ఆర్డర్గా చూస్తే ఫస్ట్ 10 వస్తుంది. 10 తర్వాత 100 తర్వాత 1000. ఇప్పుడు మనం డైరెక్ట్ మిలియన్, ట్రిలియన్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ మనకు వచ్చేసి 10, కానీ 10 అనేది ఆప్షన్లో లేదు. సో ఫస్ట్ మనం ఏంటి? 100 తర్వాత ఏమొస్తుంది? 1000 వస్తుంది సీక్వెన్షియల్ ఆర్డర్గా. ఓకేనా? 1000 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది? మిలియన్. ఓకేనా? 1000 తర్వాత మిలియన్ తర్వాత వచ్చేది ఏంటి? బిలియన్ వస్తుంది. బిలియన్ తర్వాత ట్రిలియన్ వస్తుంది. 42531 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్, పబ్లిషర్, రైటర్, ఎడిటర్, సెల్లర్. ఫస్ట్ మనం ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్గా కొంతమంది కొన్ని బుక్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఒక బుక్ బుక్ రాసిన తర్వాత ఏం చేస్తాడు? అతను డైరెక్ట్ అమ్మేస్తాడా? అమ్మేయడు. రాసిన తర్వాత ఎడిటింగ్ చేస్తాడు. ఎడిటింగ్ ఎందుకు వేస్తాడు అంటే అందులో ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేయాలా చూసుకుంటాడు. ఎడిటర్. ఓకేనా? రైటర్ తర్వాత ఏమొస్తుంది? ఎడిటర్ వస్తాడు. ఎడిటర్ తర్వాత ఏమొస్తుంది? పబ్లిషర్. ఓకేనా? పబ్లిషర్ తర్వాత మనం బుక్స్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత అమ్మేస్తాం. ఫస్ట్ వచ్చేది ఏంటిది? రైటర్ తర్వాత ఎడిటర్ తర్వాత పబ్లిషర్ తర్వాత ప్రింటర్ తర్వాత సెల్లర్. ఈ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. 3, 4, 2, 1, 5 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, యూనివర్స్, తిరుపతి, వరల్డ్, ఇండియా. ఫస్ట్ ఏమొస్తుంది? మనం అసెండింగ్ ఆర్డర్లో చూడాలి. ఫస్ట్ మనకేమొస్తుందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాదు. యూనివర్స్ అనేది చాలా పెద్దది అన్నిటికన్నా. తిరుపతి, వరల్డ్, ఇండియా. ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే తిరుపతి వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేది ఏంటిది? తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏమొస్తుంది? ఇండియా వస్తుంది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇండియా వస్తుంది. ఇండియా తర్వాత ఏం రావాలి? యూనివర్స్ రావాలా? వరల్డ్ రావాలి? ఇప్పుడు రెండిట్లో చూస్తే వరల్డ్ రావాలి. ఇండియా తర్వాత వచ్చేది ఏంటిది? వరల్డ్ తర్వాత ఏం రావాలి? యూనివర్స్ రావాలి. ఓకేనా? ఇలా మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. 315 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రైడ్, నైట్, డే, స్లీప్, వర్క్. ఓకేనా? మనం నార్మల్గా నేను చెప్తాను వినండి. నార్మల్గా డే అనేది స్టార్ట్ అవుతుంది. డే స్టార్ట్ అయినాక ఒక పర్సన్ ఉన్నాడు, అతను జాబ్కి వెళ్ళి మళ్ళీ వస్తాడు కదా. వచ్చిన తర్వాత టైర్డ్గా అనిపిస్తుంది. ఓకేనా? ఒక పర్సన్ ఉన్నాడు, డే స్టార్ట్ అయినాక ఆయన జాబ్కి వెళ్ళిండు. జాబ్ అంటే వర్క్కి వెళ్ళిన తర్వాత ఆయన టైర్డ్గా వర్క్ చేసిన తర్వాత మనం ఏం ఫీల్ అవుతాం? టైర్డ్గా ఫీల్ అయిన తర్వాత నైట్ తర్వాత స్లీప్. ఓకేనా? ఫస్ట్ ఏమొస్తుంది? డే 3 తర్వాత వర్క్ తర్వాత వర్క్ చేసిన తర్వాత టైర్డ్ అయిపోతుంది. తర్వాత నైట్ అవుతుంది. తర్వాత స్లీప్. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆప్షన్? 3, 5, 1, 2, 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వెజిటేబుల్, మార్కెట్, కట్టింగ్, కుకింగ్, ఫుడ్. ఇందులో ఫస్ట్ ఏమొస్తుందంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మార్కెట్‌కెళ్ళాలి. మార్కెట్‌కెళ్ళి మనం వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. సో, ఫస్ట్ తెచ్చేది ఏంటిది? మార్కెట్. మార్కెట్‌కెళ్ళినాం. మార్కెట్‌కెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం. వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక కుకింగ్ చెయ్యము కదా! మధ్యలో ఏం చేస్తాం? కట్టింగ్ చేయాలి. ఓకేనా? కట్టింగ్ చేస్తాం. కట్టింగ్ చేసినాక ఏం చేస్తాం? కుకింగ్ చేస్తాం. కుకింగ్ చేసినాక ఫుడ్. సో, ఇక్కడ ఆర్డర్ ఏమొస్తుంది? ఫస్ట్ మార్కెట్. మార్కెట్ తర్వాత వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ తర్వాత వచ్చేదేంటిది? కట్టింగ్. కట్టింగ్ తర్వాత కుకింగ్. తర్వాత ఫుడ్. ఓకేనా? 2, 1, 3, 4, 5. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈరోజు టాపిక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్. మనకి కొన్ని సార్లు కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు. మనం అర్థం చేసుకోవాలి. సో, మనకు ఒక్కొక్కసారి ఆ వర్డ్ అంటే ఏంటిది మీనింగ్ తెలవక కూడా మనం రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. సో, మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయంగా మీకు ఎలాంటి కన్‌ఫ్యూజ్ అనేది కాదు. నేను ఒక క్వెషన్ ఇస్తాను. దానికి ఆన్సర్ ఏమొస్తుందని చెప్పండి. చాలా సింపుల్ క్వెషన్.